వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని తన స్వీయ దర్శకత్వంలో అదే విధంగా నటిస్తూ ఒక మూవీ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ మూవీ పైన చాలా ఆసక్తికరంగా అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎనర్జెటిక్గా ఈవెన్ సాంగ్స్ పాడి కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో కొంచెం ఈ కెరీర్ లో చూసుకున్నట్లయితే లాస్ట్ కొన్ని సినిమాలు కూడా తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. స్వీయ దర్శకత్వం ప్లస్ యాక్టింగ్ కూడా. సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. అది హీరోయిన్ కి సంబంధించినటువంటి అంశం. మరి సూపర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నటువంటి హీరోయిన్ ఈ సినిమాలో ఆ హీరోయిన్ ని సంప్రదించనున్నారనే టాక్. తను ఎవరో కాదు, ఇటీవల ది బ్యాండ్ ఇటీవల హిట్ 3 సినిమాతో మంచి హిట్ సాధించినటువంటి శ్రీనిధి శెట్టి. మరి శ్రీనిధి శెట్టిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనకి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి అంశం. సో ఇంకొక క్రేజీ అప్డేట్ ఏంటంటే అసలు రామ్ పోతినేనికి అంటే ఒక సినిమాకి విలన్ ఎంత కీ రోల్ ఏ విధంగా సినిమా పైన ఇంపాక్ట్ చూపిస్తుందో బాహుబలిని చూసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో రానా గారు ఏ విధంగా శరీర దృఢత్వం కానివ్వండి, రాజమౌళి గారు రానా గారిని చూపించిన విధానం, విలన్ రోల్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మూవీ పైన. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ కి ఇద్దరిని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఏంటి అంటే సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య తన నటనతో ఏ విధంగా భయపెట్టాడో అందరికీ తెలిసిందే. మరి ఎస్జే సూర్యని అప్రోచ్ కానున్నారట. అదే విధంగా పుష్ప సినిమాలో ఫాహిద్ ఫజిల్ ఏ విధంగా మాయ చేశారో మనందరికీ తెలిసిందే. మరి ఫాహిద్ ఫజిల్ కూడా అప్రోచ్ కానున్నారట. మరి ఈ ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియదు. మరి హీరోయిన్ విషయానికి వస్తే అది శ్రీనిధి శెట్టి. మరి విలన్ ఎవరుంటారా అనేది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు కూడా మనం ఏం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరో అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ.